R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ బదిలీ డోన్ మున్సిపాలిటీకి శుభ పరిణామం. ఉచ్చింతల్ సమతామూర్తి కేంద్రంలో శ్రీ జగన్నాథ రథయాత్ర. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసుల కమ్యూనిటీ కనెక్ట్. కరీంనగర్ లో మిన్నంటిన భక్తి వైభవంగా జగన్నాథుని రథయాత్ర. కాజీపూర్ లో ఇస్కో క్వారీ రద్దు చేయాలని గ్రామస్తుల నిరసన. రైతులకు అవగాహన కల్పించిన సేల్స్ ఆఫీసర్ నవీన్ రెడ్డి. లప్పానాయక్ తండావాసుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత. కేకే కమిటీ సమావేశానికి ఉద్యమకారులు తరలి రావాలన్న గుండెపంగు రమేష్. డోన్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సిపిఐ పార్టీ ఆఫీస్ నక్కి రామన్న భవన్ లో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రంగనాయుడు, నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, కె రాధాకృష్ణ, సిపిఐ డోన్ మండల కార్యదర్శి బి నారాయణ, పట్టణ కార్యదర్శి మోటా రాయుడు మాట్లాడుతూ డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ హయాంలో జరిగిన అనాలోచిత నిర్ణయాలు, ప్రజాకంటక విధానాల వల్ల డోన్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు, మానసిక వేదనకు గురయ్యారని, ఆయన బదిలీ వార్త వినగానే పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డోన్ మున్సిపాలిటీ తీరుపై అత్యంత లోతుగా విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక అనాలోచిత నిర్ణయాలు కమిషనర్ ప్రసాద్ గౌడ్ తన పదవీ కాలంలో స్థానిక ప్రజల అవసరాలను, ప్రజాస్వామ్య పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టారు. పట్టణ అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజలపై మోయలేని భారాలు వేస్తూ అనాలోచిత నిర్ణయాలతో మున్సిపాలిటీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలా మార్చారని మండిపడ్డారు. నరకప్రాయంగా మారిన డోన్ పట్టణంలో కనీస మౌలిక వసతుల కల్పనలో కమిషనర్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. త్రాగునీటి సమస్య అధ్వాన్నంగా మారిన రహదారులు, పేరుకుపోయిన చెత్తతో డోన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులపై వేధింపులు, అవినీతి రాజ్యమేలిన వైనం, మున్సిపల్ కార్యాలయానికి వచ్చే సామాన్య మధ్యతరగతి ప్రజలను, పేదలను కమిషనర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. చిన్న చిన్న పనులకు సైతం కార్యాలయం చుట్టూ తెప్పించుకుంటూ పారదర్శకతకు తిలోదకాలిచ్చి డోన్ మున్సిపాలిటీని అవినీతికి నిలయంగా, అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల పాలకుడి బదిలీ పట్ల డోన్ పట్టణ ప్రజలు, వ్యాపార వర్గాలు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇకనైనా వచ్చే కొత్త కమిషనర్ అయినా ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ పట్టణ ప్రగతికి బాటలు వేయాలని హితవు పలికారు. డోన్ పట్టణ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తూ అనేక అవినీతి ఆరోపణలకు ఎదుర్కొంటూ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా, సౌకర్యం లేకుండా కేవలం అవినీతి మీదనే ఆధారపడి ఆయన పరిపాలన చేస్తున్నా ఉంటే, ఆ పరిపాలన గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ అందరూ ఏకదాటిగా మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ పనితీరు ఏమాత్రం బాగలేదు, దాదాపు 1,00,000 మంది జనాభా నివాసం ఉండేటువంటి ఈ డోన్ మున్సిపల్కి సరైన కమిషనర్ రావాలని చెప్పేసి మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా గతంలో సంతకాలు నిర్వహించి ఆయన చేసినటువంటి అవినీతి పై అధికారులు కూడా ఫిర్యాదు చేసినటువంటి ఫలితంగా ఆయనని బదిలీ చేయడం జరిగింది. ఆయన బదిలీ చేయడం సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, అన్ని పార్టీలు కూడా ఆయన బదిలీని స్వాగతిస్తూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఆ స్వీట్లు పంపిణీ చేసుకున్న దాని మీద ప్రతిపక్ష పార్టీల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన ఉండాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో స్వీట్లు పంచుకున్నారు. వాళ్ళ మీద కేసు పెట్టలేదు. పోలీసుల ద్వంద్వ వైఖరిని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఈ డోన్ పట్టణంలో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా డ్రైనేజ్ కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ, లేదా పారిశుద్ధ్య సమస్యలు కానీ, లేదా సీసీ రోడ్లు కానీ
ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే ఉంది. ఎవరికైనా అనుమతులు కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా అవినీతికి డబ్బులు అడుగు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ సమతామూర్తి కేంద్రంలో శ్రీ జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. శంషాబాద్ హైదరాబాద్ శివారులలోని ముచ్చింతల్లో శ్రీరామనగరంలో గల సమతామూర్తి కేంద్రంలో ఈరోజు సాయంత్రం శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమపూజ్య త్రిదండి శ్రీ 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 చిన్నచియారు స్వామివారి దివ్య మంగళ శాసనములతో ఈ ఆధ్యాత్మిక వేడుకను నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. భక్తి శ్రద్ధలు, దివ్యమైన కీర్తనలు, ఆధ్యాత్మిక సంబరాల నడుమ స్వామివారి పవిత్ర రథోత్సవం సాగింది. లోక కళ్యాణార్థం జరిగే ఈ పవిత్రమైన రథయాత్రలో పాల్గొని జగన్నాథ స్వామివారి దివ్య ఆశీస్సులను పొందిన భక్తులు రథాన్ని లాగే అరుదైన భాగ్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. భక్తులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ దివ్య రథయాత్రలో పాల్గొన్నారు. స్వామివారి అపారమైన అనుగ్రహానికి పాత్రులయ్యారు భక్తులు. కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. లబ్ధిదారులకు వెంటనే ఇళ్లలోకి అనుమతించాలని కోరుతూ ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 565 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిబంధనల ప్రకారం పారదర్శకంగా డ్రా నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిందని మాజీ ఎమ్మెల్యే పొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతున్న మౌలిక సదుపాయాల పేరుతో లబ్ధిదారులను ఇళ్లలోకి అనుమతించకపోవడం అన్యాయమని ఆయన విమర్శించారు. త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు వంటి సౌకర్యాలను వెంటనే పూర్తి చేసి ఇప్పటికే ఎంపికైన అసలు లబ్ధిదారులకే ఎలాంటి నిబంధనలు లేకుండా ఇళ్లలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కోదాడ ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించి డ్రాలో ఎంపికైన అసలు లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. పేదలకు కేటాయించిన ఇళ్ల విషయంలో ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై అధికారుల స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓకే, మీ దృష్టికి ఏదైనా మామూలుగా విత్ అథెంటిక్ ఎవిడెన్స్ వస్తే వెరిఫై చేయండి, వెరిఫై చేసి నిర్ణయం తీసుకోండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సండే కల్లా అయితే అక్కడ మొత్తం అంతా కంప్లీట్ అవుతాను. ఆ వాటర్ కూడా ఈరోజు పరీక్ష చెప్పారు సార్. ఎందుకంటే ఆ వైద్యం పీక్ సార్ మొత్తం అంతా. సార్, ప్రభుత్వాలు ఏమైనా అధికారం ఏదైనా ప్రజలకి సామాన్యుడికి మీరు మేలు చేసినట్టుంటారు, మీకు క్రెడిట్ వస్తుంది. ఇప్పుడు అవి పడిపోతుంటే ఎవరికి అద్దాలు అవుతున్నాయి, చెట్లు చెదారం జరుగుతుంది. రెండోది వీళ్ళు బయట సఫర్ అవుతున్నారు, ఇల్లు వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదనే ఒక ఇది ఉంది. సో గవర్నమెంట్ మారుతుంటే ఇది ఉంటుంది, బట్ సామాన్యుడికి న్యాయం చేసినట్టు అవుతుంది. ఆల్రెడీ అన్ని రకాలు ఉంది. యాక్చువల్లీ మేడం గారిని ఇటీవల వద్దామని కాకపోతే అక్కడ చిట్టి బలిస్తుంది. యాక్చువల్లీ మనం మెజారిటీ ఇచ్చామన్నారు మేడం. అంటే మేము 2 days టైం ఉంది. అవి కొన్ని ప్రాబ్లమ్ ఉన్నారు పట్టాలి మొత్తం. మరి ఏదైనా లేకుండా ఇష్యూ లేదు. సండే కల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది సార్. మండే డేట్ ఇస్తున్నారు, అట్లా మండే క్లియర్ పబ్లిక్లో. సామాన్య బీద అట్టడుగు వర్గాలని దృష్టిలో పెట్టుకొని ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నెరవేరాలంటే వాళ్ళు జీవితాంతం కష్టపడ్డ సాధ్యం కాదు. కాబట్టి 7 లక్షల రూపాయల నిధులను కేటాయించి గ్రామాలలో, పట్టణాలలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక్కడ దాదాపుగా నియోజకవర్గ వ్యాప్తంగా బాలాజీనగర్, కోదాడును ఆనుకున్న బాలాజీనగర్ 560 ఇళ్లతో సహా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరిగింది. గ్రామాలలో అందరూ కూడా లబ్ధిదారులు ఇళ్లలో ఉంటున్నారు. కేవలం కోదాడులో ఆనుకోనున్న బాలాజీనగర్లో మేము చివరి క్షణాలలో ఎన్నికలు సమీపించిన దశలో
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ముందు అలాట్ చేద్దామని చెప్పేసి అలాట్ చేసిన లబ్ధిదారులకి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే ఏకైక కారణంతో నెపంతో ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎవరైనా కొంతమంది మా ఇల్లు అని చెప్పేసి లబ్ధిదారులు పోతే పోలీసు వాళ్ళని పెట్టి అమానుషంగా లాఠీ ఛార్జీలు కూడా చెప్పించారు. మేము రెవెన్యూ అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇది దారుణం. ఒక ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే నెపంతో కాలయాపన చేయడంతో పాటు లబ్ధిదారులని బలవంతంగా ఖాళీ చేపించి ఇళ్లకు పంపించడం అనేది అర్హత కలిగిన వాళ్ళని, లబ్ధిదారులని అందరినీ కూడా ఎంపిక అధికారుల సమక్షంలో, కలెక్టర్ సమక్షంలో అయ్యాలు ఉన్న నియమ నిబంధనల ప్రకారం చేసిన తర్వాత కూడా ఈ రకంగా అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తి వాళ్ళు చెప్పింది చేయడానికి, వాళ్ళు డబ్బులు దండుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి మీరు పావుగా మారొద్దని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి ఇంకా ఎంతకాలం ఆలస్యం చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు? జప్తి శివనూరు సరోజినీ నగర్లో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సింగి మండలం జప్తి శివనూరు సరోజినీ నగర్ లో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు. తెల్లవారుజామున 6 గంటల నుండి 3 సిఐలు, 14 మంది ఎస్ఐలు, 100 మంది పోలీస్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు ప్రతి ఇంటిలో ఆధార్ కార్డులను, వివరాలను సేకరించారు. కడుపు వృత్తి కోసం వైజాగ్, నల్గొండ, కామారెడ్డి నుండి వచ్చిన సుమారు 15 మంది మహిళలను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. వ్యభిచారాన్ని మానివేయాలని, ప్రభుత్వం తరపున ఉపాధి కల్పించేందుకు సహకరిస్తామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. మహిళల అక్రమ రవాణా చేసి వ్యభిచారంలోకి బలవంతంగా దింపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ జప్తి శివనూరు గ్రామానికి సంబంధించిన ఈ సరోజినీ నగర్ కాలనీ అని చెప్పేసి ఇక్కడ మేము మొత్తము తూప్రాన్ సబ్ డివిజన్ పోలీసులు అందరము ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాము చేయడం జరిగింది. ఇందులో మొత్తము ఒక 4 సిఐలు, తర్వాత ఒక 14 మంది ఎస్ఐలు, మొత్తం టోటల్ స్టాఫ్ అంతా కూడా ఒక 100 మంది దాకా దీంట్లో డాగ్ స్క్వాడ్ మిగతా అన్ని చోట్ల అందరినీ తీసుకొని ఇవాళ మేము చేసినాము. గతంలో కూడా ఈ సరోజినీ నగర్కి ఒక చెడ్డ పేరున్నది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి గతంలో కేసులు అయిపోయినాయి. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది మీద కేసులు అయిపోయినాయి. గతంలో చాలా ప్రయత్నాలు జరిగినాయి పోలీస్ తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. ఏంటంటే వీళ్ళలో ఉన్న ఈ వృత్తి ఏదైతే పాడు వృత్తి, పడుపు వృత్తిని మార్చాలి అన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ వీళ్ళందరిలో వీళ్ళ మార్పు తీసుకురావాలని చెప్పేసి కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. అయితే అవి తర్వాత మెటీరియలైజ్ కాలేదు. తర్వాత ఇప్పుడు కూడా మేము వీళ్ళందరికీ కూడా మేమంతా కూడా నిఘా పెట్టినాము. తర్వాత బయట నుంచి కొంతమంది వ్యక్తుల్ని, తర్వాత కొంతమంది అమ్మాయిల్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఈ రకమైన ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేస్తున్నారన్న విషయం తెలిసి ఇవాళ మేము అంతా కూడా ఇక్కడ ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ వచ్చి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. స్థానికులతోటి ఈ కాలనీ వాసులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకు క్లియర్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్పడం జరిగింది. మేము పోలీస్ కానీ పూర్తిగా ప్రభుత్వం కానీ వీళ్ళ సహాయం చేయడానికి రెడీగా ఉన్నది. కావాల్సిందల్లా వాళ్ళ నుంచి స్వచ్ఛందంగా ఈ వృత్తి అనేది మానుకొని తర్వాత వాళ్ళ పిల్లల చదువు, తర్వాత వాళ్ళ వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇంకా పై చదువులు చదివి ఒక మంచి స్థాయికి వెళ్ళేలాగా వాళ్ళు చూడము. అదేవిధంగా వాళ్ళకు ఏమైనా ఉపాధి అవకాశాలు కావాలంటే వాళ్ళ అభిరుచులు తెలుసుకుందాము, వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది అన్న విషయం తెలుసుకొని దాంట్లో వాళ్ళు మార్చాలన్న ఉద్దేశంతో చేసినాము. ఒక మంచి ప్రయత్నం ఇది కేవలం ఏంటంటే రెగ్యులర్గా చేస్తున్న కోఆర్డినేట్ సెర్చ్ లేదా కమ్యూనిటీ కాంటాక్ట్లో కాకుండా ఇక్కడ వీళ్ళలో ఒక మార్పు కోసము ఇవాళ మేము మా ఎస్పీ గారు శ్రీ శ్రీనివాసరావు ఐపీఎస్, మెదక్ జిల్లా ఎస్పీ గారు, తర్వాత జిల్లా అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగం తరపున కూడా మేమందరం వీళ్ళలో ఒక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ మార్పు కోసం కరీంనగర్ జై జగన్నాథ నామస్మరణతో మారుమ్రోగింది. మహాశక్తి ఆలయం నుండి శ్రీ పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.
కరీంనగర్ నగరం గురువారం జై జగన్నాథ నామస్మరణతో మారుమ్రోగింది. మహాశక్తి ఆలయం నుండి శ్రీ పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో రథయాత్రకు ముందు ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి మహామంగళ హారతిని నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన రథంపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని ఉంచి ఊరేగింపు చేపట్టారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు, కొల్లాపూర్ బ్యాండ్ సంగీతం నడుమ సాగిన రథయాత్ర భక్తులను పరవశింపచేసింది. మార్గ మధ్యలో భక్తులు పూలవర్షం కురిపిస్తూ స్వామివారికి హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన రథాన్ని స్వయంగా లాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ జగన్నాథుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మహాశక్తి ఆలయం నుండి మొదలైన ఈ రథయాత్ర లేబర్ అడ్డా, బొంకమ్మ తోట, గీతా భవన్, బస్టాండ్, వెంకటేశ్వర ఆలయం మీదుగా నగర వీధుల గుండా సాగింది. యాత్ర చివరలో నిర్వాహకులు భక్తులకు మహాప్రసాదం, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. కాజీపూర్లో ఇసుక క్వారీ రద్దు చేయాలని గ్రామస్తులు చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కొత్తపల్లి మండలం కాజీపూర్లో ప్రభుత్వం అనుమతించిన ఇసుక క్వారీ వ్యవహారం చిలికి గాలివానలా మారుతోంది. ఇసుక అక్రమ తరలింపుతో సాగు, త్రాగునీటి ఎద్దడి ఎదురవుతోందని గ్రామస్తులు ఆందోళన చెందుతుండగా వారికి మద్దతుగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. కాజీపూర్ ప్రధాన రహదారిపై గ్రామస్తులతో కలిసి ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. పంట పొలాలు ఎడారిగా మారుతున్నాయి. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాజీపూర్లో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలకు సాగు, త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేవని, కానీ ప్రభుత్వం క్వారీకి అనుమతులివ్వడంతో పరిస్థితి దారుణంగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వం మట్టి తరలింపునకు అనుమతులిస్తే కాంట్రాక్టర్లు మాత్రం ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఫలితంగా కాజీపూర్ తో పాటు ఎలగందుల, బద్దిపల్లి, నాగుల మల్యాల గ్రామాలు ఎడారిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నార్లు ఎండిపోయి సాగునీరు అందక అల్లాడుతున్నారని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై హెచ్చరిక జారీ చేశారు. క్వారీ వల్ల కలిగే ఇబ్బందులను ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆయన విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే ఆదాయానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. తన సొంత వ్యవసాయ పొలం కూడా సాగునీరందక ఎండిపోయిందని చెప్పిన గంగుల గ్రామస్తుల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. వెంటనే ఇసుక క్వారీని నిలిపివేసి అక్కడ ఉన్న లారీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కరీంనగర్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తానని ఆర్డీఓ వచ్చి హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి అయింది, మనం ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ ఈ యొక్క ఎండాకాలం లెక్క ఎండలు కొడుతున్నాయి, వర్షాలు లేవు. రైతులు పంట కోసుకుందామంటే నీళ్ళు వస్తలేవు. ఇప్పటికే తుంకడ మేము ధర్నా చేసినాం. ఉండొక్క కాజీపూర్ బతుకుతాందిరా, కాజీపూర్కు మేనేటర్ నీళ్ళకెళ్ళి నీళ్లు తీసి వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితిలో ఈరోజు కాజీపూర్ నోట్లో కూడా మన్ను కొడుతుంది ప్రభుత్వం. ఆ ఇసుక కారి మొత్తం ఇసుక తీయడం వల్ల ఆ ఉన్న నీళ్లు మొత్తం కూడా బాయిలర్ నీళ్లు, బోరింగ్ నీళ్లు మొత్తం కూడా పోయి ఒకకాడ చేరిపోయినాయి. కాజీపూర్ గ్రామస్తులతో పాటు మండలంలో ఎలగందుల నీళ్ళు లేవు, ఇటు బద్దిపేల నీళ్ళు లేవు, బావుపేట నీళ్ళు లేవు, నాగులపల్లి నీళ్ళు లేవు. ఈ మొత్తం ఇసుక తీయడం వల్ల మొత్తం కూడా ఎడారిగా మారిపోయింది. అసలు వాస్తవంగా ఎందుకు తీయాలి ఇసుక? ఎందుకు తీయాలి ఇసుక? అగడు పడ్డట్టు రాత్రి గుట్టల దాకా ఉసుక తీసేసారు. వాస్తవంగా ఈ కాంట్రాక్టర్ ఉసుక కాంట్రాక్టర్ కాదు. మానే డ్యాంలో మట్టి నిల్వ ఉన్నది కాబట్టి
ఆ మట్టి పుడక తీసేందుకు కాంట్రాక్ట్. కానీ అలా లాస్ వస్తుందని చెప్తే ప్రభుత్వము నీ ఇష్టం దోసుకోపోవంటే అటు పోతాను ఇటు పోయి మొత్తం ఉసుక తీయడం వలన రైతాంగం నోట్లో మన్ను కొడతాను. బావిల నీళ్ళు పోయినాయి, బోరింగ్లో నీళ్ళు పోయినాయి, లాస్ట్కు పంటలు పోని తాగుతుంది కూడా నీళ్ళు దొరకలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ పోలీసు వాళ్ళు అనుకోవచ్చు దీనికి 36 తొగలు ఉన్నాయి, ఇటు లారీలు పోయినా ఎటు లారీలు అనుకుంటారు కావచ్చు. ఇది మొదలు. రేపు కరీంనగర్ నగరంలో ఇట్లనే ధర్నా ఎత్తాం. ఇప్పుడు 2 గ్రామాలు కావచ్చు, రేపు జిల్లా మొత్తం తీసుకొచ్చి కరీంనగర్లో కూర్చుంటాం. అప్పుడు ఎన్ని దారులు ఉంటాయి ఇది? అందుకని నేనేమంటారా, కలెక్టర్ గారు చెప్పిన పెట్టుకోకు, ప్రజలతో పెట్టుకోకు. మా ఉపాధి దెబ్బతీసులు గుట్టలు వేర్చడం వలన రేపు కొలనుపాక గ్రామంలోని శ్రీ సోమేశ్వర రైతు సంఘం భవనంలో రైతులకు అవగాహన కల్పించిన సేల్స్ ఆఫీసర్ నవీన్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ సోమేశ్వర రైతు సంఘం భవనంలో రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ భైరి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నవీన్ రెడ్డి సేల్స్ ఆఫీసర్, హర్షవర్ధన్ సూపర్వైజర్ కొలనుపాక పరిసర ప్రాంతాల రైతులతో కలిసి ట్రాన్స్ ప్రొడక్షన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్ ప్రొడక్ట్ పత్తి చేనులకు, వరి చేనులకు పురుగు రాకుండా నిర్మూలన చేయడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. చాలా తక్కువ ఖర్చుతో మన కీటకాలను తరిమి కొట్టవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో గాది సోమిరెడ్డి, బండా వీరమల్లయ్య, నవీన్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, శంకరయ్య, అశోక్, కొండల్ తదితరులు పాల్గొన్నారు. పత్తిలో కూడా 3 ఎకరాల దాకా వాడుకోవచ్చు. ఇప్పుడు మొక్కజొన్న మీద అలాగే మొక్కజొన్న మీద కత్తెర పురుగు, వంక మీద తలనత్త అంటారు. వంకాయలు నీటిగా ఉంటే లోపల పురుగు ఉంటుంది, మేజర్ పెద్ద మొండి పురుగు. దాన్ని కంట్రోల్ చేయడానికి, పత్తిలో మొండి పురుగుని కంట్రోల్ చేయడానికి, మొక్కజొన్నలో కత్తెర పురుగుని కంట్రోల్ చేయడానికి, ఊరిలో ఏదైతే మీరు మొగి పురుగుని బాగా ఇబ్బంది పడుతుందో చూసారా, వెళ్ళిపోతుందండి, బాగా కొట్టేస్తుందని. ఈ 4 మొండి పురుగుని కంట్రోల్ చేయడానికే బాయర్ తరపున బయాగం అంటుంది. ఇది ఎకరానికి 100 ml దాదాపు 8-9 ట్యాంకుల వరకు మనం ఎకరం మీద స్ప్రే చేయొచ్చు. దీనికి ఉన్న గుణం ఏంటంటే, మీరు కొట్టినప్పుడు అంతా మందంతా బాగానే ఉంటుంది, మీకు ఏమనిపించదు. మీరు కొట్టగానే ఫస్ట్ ఒకవేళ పురుగు కానీ చిలక కానీ కనపడింది అనుకో, ఒకేసారి చిలక ఉంటే చిలకని చంపేస్తుంది, చిలక గుడ్డు ఉంటే గుడ్డుని చంపేస్తుంది, గుడ్డు మురగ పెడుతుంది. అదే నీకు పురుగు ఉందనుకో, పురుగు మీద 2 రకాలుగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పురుగు అనుకో, ఈ మందు పడంగానే ఏమవుతుందంటే ముగి పురుగు మీద కానీ లేదా గులాబీ రంగు పురుగు మీద కానీ ఫస్ట్ ఏం చేస్తుంటే ఒక దీంట్లో ఉండే మందు చర్మాన్ని అంతా రంధ్రాలు వేసి మాడబెట్టేస్తుంది. ఇంకొక మంది ఏం చేస్తుంటే ఆకు కొరకంగానే ఈ పురుగు లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఈ భాగాలు ఏవైతే భాగాలు ఉన్నాయో పక్షవాతం వచ్చేలా చేస్తుంది. ఒకేసారి 2 విధాలుగా ఒకేసారి కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ రోజులు కంట్రోల్ ఉంటుంది, మినిమం 15-18 రోజులు అయితే మొక్క మీద కంట్రోల్ ఉంటుంది. మీకు ఒకవేళ పత్తిలో అయితే కోన టైంలో వాడుకోవాలి. అదే మీకు వరిలో అయితే చిరుపట్ట టైం మేజరు, లేదు అంటే నార్మల్ టైం. నార్మల్ టైంలో 10 ml ప్యాకెట్ ఉంటుంది, చిన్న 10 ml డబ్బా ఉంటుంది. మేజర్ చిరుపట్టు అంటే ఒకసారి కొడితే ఆటోమేటిక్గా మీకు అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వయాగా అంటారు. మీకు మార్కెట్లో ఎక్కువ ఇందాక పెద్ద అన్నట్టు వంగ మీద కానీ, లేకపోతే మీకు మొక్కజొన్న మీద కానీ, అలాగే పత్తి మీద కానీ, వరి మీద కానీ, ఈ 4 పంటల్లో ఏవైతే మొండి పురుగు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పత్తిలో తీసుకెళ్ళి పచ్చ పురుగు వీటి మీద కొట్టారనుకో అంత రాళ్లచనగం గ్రామాల్లో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లప్పానాయక్ తండావాసుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తండా, రాళ్లజనగాం గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి నడుస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మార్నింగ్ వాక్ అనంతరం తండావాసులతో కలిసి సాంప్రదాయ ఆహారం, జొన్న రొట్టె సుడాయితో సామూహికంగా అల్పాహారం చేశారు. ముందుగా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూ నిర్వసితులుగా మారిన లప్పానాయక్ తండావాసులకు దాతర్పల్లి సమీపంలో కేటాయించిన
పునరావాస స్థలాన్ని ప్రభుత్వ విప్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తండా ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ నిర్వసితులకు అన్ని సౌకర్యాలతో కూడిన నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన ఈ నెలలోనే ప్లాట్లను తండావాసులకు అందజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వారిని నీళ్లలో ముంచగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ అవసరమైన అన్ని పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం రాళ్ల జనగం, లప్పానాయక్ తండా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో స్వచ్ఛమైన త్రాగునీరు కీలకమని, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కేకే కమిటీ సమావేశానికి ఉద్యమకారులు తరలి రావాలని ఆవుల రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకే కమిటీ సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు భారీగా తరలి రావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో జరిగే కేకే కమిటీ సమావేశానికి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఉద్యమకారులను సన్నద్ధం చేసేందుకు కోదాడ పట్టణంలోని స్థానిక పబ్లిక్ క్లబ్ లో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్లు మాట్లాడుతూ హైదరాబాద్లోని సచివాలయం ఎదురుగా గల అమరజ్యోతి భవనంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించిన ఉద్యమకారులతో కేకే కమిటీ బృందం సమావేశం కానుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్తు, సంక్షేమం దృష్ట్యా ఈ కమిటీకి మన సలహాలు, సూచనలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా కేకే కమిటీని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేకే కమిటీ వేయడం నిజంగా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ మరి ఆ కమిటీ వేసిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా కాలయాపన చేయకుండా ప్రతి విషయంలో మరి వివిధ సంఘాలతోటి, విద్యార్థి సంఘాలతోటి, మేధావులతోటి ప్రతి ఒక్కరితోటి సమావేశాలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా రేపు 17వ తారీఖు హైదరాబాద్లోని సెక్రటేరియట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ బుద్ధభవన్ నందు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ సమావేశానికి రేపు 3 జిల్లాలైనటువంటి ఖమ్మం, వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ సమావేశానికి విచ్చేసి ఆ సమావేశంలో వాళ్ళ యొక్క సూచన సలహాలు కనుక ఆ కమిటీకి నివేదిస్తే దాని ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు కింది స్థాయి ఉద్యమకారుల వరకు ఏ రకమైన న్యాయం చేయాలని ఆలోచనతో కేకే కమిటీ తీసుకున్నది. కాబట్టి పెద్ద స్థాయిలో మా సూర్యాపేట జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో ఉద్యమకారులు తరలి రావాలని నేను సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాను. శుక్రవారం హైదరాబాదులో జరిగేటువంటి తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం, కేకే కమిటీ గారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేకే గారి కమిటీ గారికి ఒకటి సూచిస్తున్నాం, మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించండి. మీ కమిటీ వేశారు, మీ కమిటీ వేసి ఏదో కమిటీ వేశారు చేస్తున్నారనే అనే పద్ధతుల్లోనే అనిపిస్తుంది. కానీ వాస్తవంగా జరిగిన దాని మీద మీరు సిన్సియర్గా చేస్తే మీకు పెద్ద సమస్యలు ఉండవు. అన్ని రకాలుగా పిలిచి చేత తూతు మంత్రం కాకుండా పద్ధతి ప్రకారం చేసుకుంటే మీ కమిటీకి మంచి పేరు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి కాలయాపన అనేది కొంచెం కనిపిస్తుంది, అయోమయం కూడా కనిపిస్తుంది కొంచెం. ఈ అయోమయం, కాలయాపన లేకుండా వాస్తవాల్ని మీరు ఏం చేసే ప్రక్రియలో భాగంగా పద్ధతి ప్రకారంగా ఇది ఎవరైతే ఉద్యమం చేశారో ఉద్యమకారులకు సంబంధించినటువంటి వారిని అందరూ కూడా పిలిపించి మాట్లాడి రికార్డు చేసేసి దానికి సంబంధించిన విధి విధానాలు కూడా మీరు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తే వారు వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. కాబట్టి మీ చేతుల్లో ఉంది ఇప్పుడు అందరం కూడా. మీరంతా కూడా ఉద్యమకాలకు సంబంధించినటువంటి మీ భావం, మనసు ఉన్నటువంటి ప్రజలంతా దీంట్లో ఉన్నారు. కాబట్టి
వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TA9 TV.